వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పరామర్శ. కార్మికులకు అండగా ఉంటామని భరోసా. బాధిత కుటుంబాలకు దీర్ఘకాలిక అండ, శాశ్వత ఉద్యోగాల హామీ మంత్రి లోకేష్. జనసాంద్రత ప్రాంతాలకు డ్రైనేజీ పనుల్లో తొలి ప్రాధాన్యం మంత్రి నారాయణ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిన్న జరిగిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ SMS 1 లో నిన్న ఘటన జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన బాధాకరమని, లిక్విడ్ స్టీల్ లీక్ తో 9 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. 23 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదం జరగలేదని, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా లాడిల్ బ్లాస్ట్ లాంటి ప్రమాదాలు జరగలేదన్నారు. మృతులకి 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షలు నష్టపరిహారం అందిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. క్యాపిటల్ మెన్స్ లేకపోవడం విశాఖ ఉక్కుకి బాధాకరమని, ప్రమాద తీవ్రత తగ్గిన తర్వాత కార్మికుల సమస్యలపై మీటింగ్ ఏర్పాటు చేసి కూలంకుషంగా అన్ని విషయాలు తెలుసుకుంటానన్నారు. సేఫ్టీ ఆడిట్ విషయంలో అధికార యంత్రాంగాల లోపాలు ఉంటే ఊరుకునేదే లేదని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న జరిగిన 4:15 మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది, దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయి తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కేవలం ఆర్థిక సహాయం అందించి వెళ్లిపోవడం కాకుండా బాధిత కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు
ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు తిరిగి సాధారణ జీవితంలో నిలదొక్కునేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకు తెలుసు, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటమే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లు కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తడం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తడం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు. అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. మురుగునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణంలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ కు మంత్రి నారాయణ సూచించారు. ప్రజలకు ఎక్కడ అత్యవసరంగా ఈ సౌకర్యాలు అవసరమో అక్కడే పనులు చేపట్టాలని, రాజకీయ నాయకుల సిఫార్సుల ఆధారంగా కాకుండా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారాయణ పట్టణాభివృద్ధి పనులపై పలు కీలక సూచనలు చేశారు. అలాగే అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ను సమర్థవంతంగా వినియోగించే విధానంపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఒక 5,000 crores ఐ థింక్ యాజ్ ఆన్ టుడే లోన్స్ రైజ్ చేయగలిగిన కెపాసిటీ ఉందని చెప్పారు. ఆ 5,000 crores కి 25% మనకి యూసీఎఫ్ లో వస్తుంది, అంటే 1,250 crores. సో రెండు కలిపితే 6,250 crores. ఆ 6,250 crores తో 72 మున్సిపాలిటీస్ లో ఫస్ట్ ప్రయారిటీ డ్రైన్స్ పూర్తి చేయడం. అయితే మిగతా మున్సిపాలిటీలు ఎలా అని మీరు అడగచ్చు. దానికి ఏంటంటే ఒక 5,000 crores తో యాన్యుటీ మోడల్లో ముందుకు పోతున్నాం. ఫైనాన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాన్యుటీకి ముందుకు వస్తారు. వాళ్ళు 40% మనం ఇస్తాం, 60% వాళ్ళు పెట్టుకునేటట్టుగా 10 years రీపేమెంట్. ఆ 40%కి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ లో 600 crores వచ్చింది. బట్ స్టిల్ అన్ని ఫైల్స్ క్లియర్ చేస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1,500 crores. యూసీఎఫ్ మొత్తం 4 lakhs crores పెట్టింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ పాపులేషన్ రేషియోలో ఇస్తే మన స్టేట్ కి 3,600 కోట్లు యాక్చువల్ గా ఇస్తున్నారు. మన షేరు 10,800 కోట్లు ఉండాలి, 10,800 crores. ఈ 10,800 బ్యాంక్స్ కానీ ఇలా హడ్కో కానీ వాటి ద్వారా రైట్ చేసుకోవచ్చు. రైట్ చేసుకోవాలంటే మున్సిపాలిటీస్ కెపాసిటీ ఉండాలి రీపేమెంట్. 72 మున్సిపాలిటీస్కి వచ్చింది ఆ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే. అన్నెసరీగా ఉన్న వాటిలన్నింటి పగలగొట్టి కొత్తవి చేయొద్దు. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేనే. నాయకులు అది పెట్టేయండి, ఇది పెట్టేయండి, పెట్టేయమంటారు, అది సహజం. ఆ పెద్ద పెద్ద డ్రైన్స్ అడుగుతారు, అవి చేస్తాం, చేయమంటారా. ఫస్ట్ పాపులేషన్ ఎక్కడైతే ఉండారో అక్కడ ఉండే డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే
నేను నెల్లూరులో చూస్తున్నా. కొన్ని పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్ద పులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అధికారులు దాన్ని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో 2-3 రోజుల పాటు పులి బస చేస్తోంది. పులిని సురక్షితంగా బంధించడం కోసం అటవీశాఖ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. థర్మల్ డ్రోన్లు, రేడియో కాలర్ల సహాయంతో పులి కదలికలను రెస్క్యూ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. నేలకోట పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని హనుమాన్ బృందాలు రాత్రంతా పర్యవేక్షించినట్లు సమాచారం. పులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పులి గ్రామాల వైపు వెళ్లకుండా ఉండేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో అటవీశాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు పాల్గొన్నాయి. పులి సురక్షితంగా పట్టుబడే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో యోగాంధ్ర 2026 కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఫుడ్స్ రిసార్ట్స్ ప్రాంగణంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 45 నిమిషాలు యోగా సాధన చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని తెలిపారు. యోగా భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వమని, దాని ప్రాచుర్యాన్ని పెంచేందుకు ప్రభుత్వ యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. జూన్ 21న రంపచోడవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అటవీ ప్రాంతమైన మారేడుమిల్లిలో యోగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రోత్సాహం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్ బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని నేను చెప్తున్నది గమనించండి. 1:1 మకారము 15 సెకండ్స్లో పూర్తి చేయగలగాలి. మీరు ఒకవేళ దాన్ని నేను అనుకున్నా అంత పెద్ద ప్లేస్ వదిలేసి మారేడుమిల్లి ఇక్కడే ఉంది అని. బట్ నిజంగా ఈ వాతావరణం చాలా బాగుంది. అంటే ఇలాంటి ప్లేస్లో చేస్తేనే పీస్ఫుల్గా ఏదైనా మనకి త్వరగా మైండ్కి ఎక్కేటువంటి వాతావరణంలో సెట్ చేశారు కలెక్టర్ గారు. నిజంగా చాలా బాగుంది. ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. ఎట్లాగో 21st ఇంటర్నేషనల్ డే మనకు ఉంది కాబట్టి అప్పుడు ఇంకా గ్రాండ్గా ఎక్కువ కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈలోపు బాగా ట్రైన్ తీసుకున్న వాళ్ళకి మంచి స్టేట్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు వచ్చేది. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్తా ఉంటారు, ఆయన యొక్క హెల్త్ సీక్రెట్ నేను యోగా చేస్తాను, ఎంత తినాలో అంతే తింటాను. కాబట్టి నేను 70 ఇయర్స్లో కూడా ఇంత హెల్తీగా ఉన్నానని ఎప్పుడూ మాతో చెప్తా ఉంటారు. సో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, అభివృద్ధి సంక్షేమమే కాదు, ప్రజల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యమని ప్రతిసారి చెప్తాం. మన ఫ్యామిలీ బాగుంటుంది, తద్వారా సమాజం ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని కూడా మనం నిర్మించుకోగలం. కాబట్టి మన జీవితంలో, దైనందిన జీవితంలో ఈ యొక్క యోగా కూడా ప్రతిరోజు ఒక పోషించాలని, మనమందరం రేపటి నుంచి మళ్ళీ యోగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయాలని, మీరందరూ ఆరోగ్యంగా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజనులపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలపై ఆదివాసీ గిరిజన సంఘం నేతలు నిరసనలు తెలిపారు. గిరిజనులతో కలిసి అటవీ శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. గిరిజనులపై అటవీ శాఖ అధికారులు చేస్తున్న దౌర్జన్యాలు వెంటనే ఆపాలని గిరిజన సంఘం నేతలు రేంజర్ కి వినతి పత్రం సమర్పించారు. కొండ ప్రాంతాలకు వెళ్లి కొండ చీపుర్లు సేకరించి అమ్ముతున్న గిరిజనుల వద్ద అటవీ శాఖ సిబ్బంది అక్రమ వసూళ్లు ఆపాలని, వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న పోడు వ్యవసాయంపై ఆంక్షలు పెట్టవద్దని, అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిందాబాద్
ఆపొద్దు డెవలప్మెంట్ పనులు ఆపొద్దు చెక్ డ్యాంలు రోడ్లకు అనుమతులు ఇవ్వాలి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలి వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు. రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సిపిఐ ఎమ్మెల్యే కునంనేని బంగారు గుడ్లు తీసుకుని బాతును చంపినట్లు దొరికిన కాడికి సింగరేణిని తినేసి మూసేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. 2040 తర్వాత సింగరేణి ఉండదని అధికారులు లెక్కలు చెప్తున్నారు. మీరు అసలు మనుషుల సింగరేణికి నష్టాల్లోకి పోతుందని ఎలా చెప్తున్నారు? 56,000 కోట్ల నష్టం వచ్చింది అంటే దానికి కారణం కాంగ్రెస్ మంత్రులు, అధికారులు. కుక్కని చంపడానికి పిచ్చి కుక్క అని చెబుతామని చూస్తున్నారు. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చెప్పి ఉన్న మేరకు దాన్ని ఏదో బంగారు బాతు ఉంటే చూసారా, బంగారు బాతు గోడుగుడ్లన్నీ ఒకసారి మింగేద్దాం అన్నట్టుగా, బంగారు బాతు గుడ్లన్నీ ఒకసారి మింగేద్దాం అన్నట్టుగా దొరికిన మేరకు సింగరేణిని తినేసి సింగరేణి దొరికిన సంపద మొత్తం ఒకసారి లాగేసేసి సింగరేణికి నష్టాలు వచ్చింది నడవదని క్లోజ్ చేద్దామని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న చూశాను, 40 తర్వాత సింగరేణి ఉండదని లెక్కలు చెప్తున్నారు నాకు. 40 అంటే ఎప్పుడు? ఈ తారీఖు ఏ తారీఖు? 26. అంటే 14 ఏళ్ళు వేరే సింగరేణి ఉండదా? వీళ్ళు పాపాత్మలా, దుర్మార్గులా, పుణ్యాత్మలా, లేకపోతే మనుషులు కార్మికుల కోసం వచ్చిన అధికారులా, లేకపోతే అధికారులు ఇది నడిపేటువంటి మంత్రులు వాళ్ళ స్వభావం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాను. నష్టం వస్తుందంటే కార్మికులు కాదు నష్టం. ఆ నష్టానికి కారణం మీరే, మీ అధికారుల నష్టం, మీ రాజకీయ నాయకుల నష్టం, మీ మంత్రుల వల్ల నష్టం. 54,000 కోట్లు 56,000 కోట్లు సింగరేణికి అప్పు ఉంటే ఆ నష్టం ఎవడి వల్ల వచ్చింది? అందుకని ఏదో పేరు చెప్పి సింగరేణిని, ఆ కుక్కను చంపాలంటే ఇది పిచ్చి కుక్క అనే పేరు చెప్పి చంపితే కుదరదు. దాన్ని ఎలా బతికించాలో ఆలోచన చేయండి. లోయర్ క్వాలిటీ కోల్ ఉంటే దాన్ని ఎలా శుద్ధి చేయాలో ఆలోచన చేయండి. దాన్ని ఏ వ్యాపారానికి అవకాశం ఉంటే దాన్ని పట్టుకోండి, వాళ్ళకి సేల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా సింగరేణిని బతికించుకుంటే ఈ సింగరేణి తెలంగాణ సమాజం మొత్తాన్ని బతికిస్తుంది. తెలంగాణలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక పెద్ద పరిశ్రమ, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైనా ఉందంటే సింగరేణి. ఇప్పుడు తెలంగాణ భాగంలోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తూ భూ కబ్జాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం వచ్చి టీడీపీ ప్రభుత్వానికి మొన్నటికి 2 సంవత్సరాలు ముగించింది. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటంటే ప్రజల్ని ఏ విధంగా దగా చేయాలి, ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలోకి తొక్కాలి, ఏ విధంగా భూములు ఆక్రమించాలి, ఏ విధంగా మోసాలు చేయాలని ఒక్కటి తప్ప ప్రజలకి చేసిన మేలు ఏవీ లేవని చెప్పి ఈరోజు ప్రతి ఊర్లోనూ వినిపించే మాట. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు లాస్ట్ 2 ఏళ్లలో వాళ్ళ అధికారం రావడం కోసం వినిపించే మాట. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటు లాస్ట్ 2 ఏళ్లలో వాళ్ళ అధికారం రావడం కోసం ఎన్ని హామీలు ఇచ్చారంటే కొన్ని పెద్ద పుస్తకాలు ఊరులు పంచినా వాళ్ళకి సరిపోలేదు, అన్ని హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, మహిళలకు 18,000 రూపాయలు నెల ఇస్తామని ఆ రోజు సంవత్సరానికి ఇస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా బీసీలకు అన్నారు, ఎస్సీలకు అన్నారు, రైతులకి అన్నారు. ఎన్నో ప్రతి ఒక్కరికి ఏ వర్గం కనపడితే ఆ వర్గానికి జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో
దానికి 2 రెట్లు 3 రెట్లు మేము ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా సరిగ్గా నిర్వహిస్తున్నారా అని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు ఈరోజు. అందుకు ఉదాహరణ నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని చెప్పి ఈరోజు విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు. డిఎస్సిలో పరీక్షల పేపర్ లీక్ చేసి మరీ ఈ విధంగా పిల్లల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి 18,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం లేదు. అమ్మఒడని చెప్పి జగనన్న స్టార్ట్ చేసిన కార్యక్రమం మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన మాట ఈరోజు 2-3 ఉంటే ఏదో కారణాలు చెప్పి 50% కూడా సరిగ్గా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇటు చెప్పుకుంటా పోతే ఒక వర్గం 2 వర్గాలు కాదు, ప్రతి వర్గానికి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఆయనకి శిష్యులు అని చెప్పుకొని తిరిగే ఇక్కడ మా లోకల్ నాయకులు పులివర్తి నాని గారు అంతకు మించి ఇక్కడ భూమి కబ్జాలు తప్ప ఈరోజు ఆక్రమణలు తప్ప ఆయనకి ఇంకోటి కనపడడం లేదు. ఎక్కడ చూసినా కూడా తెల్లారి నేను ప్రచారం తిరుగుతానని చెప్పి ఊర్లోకి పోతాడు, ఆడ మంచి భూమి చూసుకుంటాడు, ఆ భూమికి రేపు వాళ్ళ మనుషులను పెట్టి ఆడ ఒక బోర్డు పెడతాడు. అది తప్ప ఇక్కడ లోకల్గా ఏం చేయడం లేదు. 2 ఏళ్లలో మేము ఎన్నోసార్లు పోరాడినాం, ఎంతో బలంగా పోరాడినాం ప్రజల కోసం. వీళ్ళు చేసిన ప్రతి తప్పు కూడా మా నాయకులందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా పోరాడి నిలదీసే ప్రయత్నం చేశాం. అందుకు మాకు ఇచ్చిన బహుమతి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. మేము మాట్లాడితే ఇంకా 100 కేసులు పెడతామంటున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్సీ పార్టీ పోరాటంతో పుట్టిన పార్టీ. మీరు కేసులు పెట్టినా భయపెట్టినా మా జగనన్న స్ఫూర్తితో మేము ఉన్నాం కాబట్టి నేను కావచ్చు, మాకున్న మా నాయకులు అందరూ కావచ్చు, ప్రతి ఒక్కరి మీద తలా 10 కేసులు. నా మీద కూడా ఈరోజు 2021లో నేను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకు వచ్చి 5 ఏళ్ళు కాలేదు, గవర్నమెంట్ మారి 1.5 year కాలేదు, నా మీద 10 కేసులు పెట్టారు. అలాంటిది ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా నాన్నగారు ఉన్నప్పటి నుంచి జగనన్న పార్టీ పెట్టిన నుంచి బలంగా నిలబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కేసుల గురించి తెలుసు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం పెట్టినా కూడా ఎవరు భయపడేవాళ్ళు లేరని చెప్పి మరొకసారి ఇక్కడ పాతికే మిత్రుల ద్వారా టీడీపీ నాయకులకి అదేవిధంగా అధికారులకు తెలియజేస్తున్నా. మరొకరిగా చెప్తున్నాను, అధికారులు ఈరోజు వాళ్ళు చెప్పిందంతా చేసి రేపు ఏదో విధంగా ఎవరో ఒక పట్టుకొని మీరు బాగుండొచ్చని కొంతమంది అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా, డిజిటల్ బుక్ అని చెప్పి అందుకే మా జగన్ రెడీ చేశాడు. మీరు ఈరోజు ఎక్కడో ఇక్కడ చెడ్డ చేసి మీరు నగిరికి పోతారన్నా, లేదా నగిరిలో చెడ్డ చేసి ఇక్కడికి పోతారన్నా, ఇక్కడ చెక్ చేసి మీరు శ్రీకాకుళంకి పోయినా కూడా పేర్లన్నీ కూడా డిజిటల్ బుక్లో ఉంటాయి. ప్రతి ఒక్క పేరు కూడా గవర్నమెంట్ మారినాక తీస్తాము. ఎవరు ఏ తప్పు చేసినా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వాళ్ళకి శిక్ష పడేలాగా న్యాయస్థానం ముందర నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా మేము అందరూ చేస్తామని తెలియజేస్తూ, ఈ 2 ఏళ్ల పాలనకి నిరసనగా ఈరోజు పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ప్రజలకు అండగా వైఎస్ఆర్సీ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఎప్పుడూ పోషిస్తుందని మరొకసారి తెలియజేస్తూ, ఇవన్నిటికీ సహకరించిన మా పాతికే మిత్రులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మంత్రి సవితకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. 2 ఏళ్ల కాలంలో ప్రజలకు అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైన मंदिर का सामना सिंह को मिलना चाहिए. कृष्णा गारू जगचर्ला శ్రీవారి ఆలయంలో నమస్కార కేంద్రం గౌతమ్ గారిని కలుసుకోవాల్సిందిగా కృష్ణా గారు జగచర్ల శ్రీవారి ఆలయంలో నమస్కార కేంద్రం గౌతమ్ గారిని కలుసుకోవాల్సిందిగా కలియుగ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుగ వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు
సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి రాష్ట్రానికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలా మందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు నూరేళ్లు ఆయుర్షరులు ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా 1.65 కోట్లు విలువ చేసే 808 మొబైల్స్ బాధితులకు అందజేత. ఇప్పటి వరకు 12 విడతల్లో 8.42 కోట్లు విలువ చేసే 4,894 మొబైల్ ఫోన్లను ఫోన్ యజమానులకు అందించడం జరిగింది. 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 8,500 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 4,894 ఫిర్యాదులు పరిష్కరించి మొబైళ్లను అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ నుండి కూడా ఫోన్ ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగింది. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ రోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ లో మన మొబైల్ రికవరీ మేళా పెట్టాము. ఇది 12th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ. ఈ రోజు మనం 808 మొబైల్ ఫోన్స్ ఈ ఓనర్స్ కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 12th ఫేజ్ లో ఇన్ టోటల్ 12 ఫేజెస్ లో 4,800 పైన మనం అనకాపల్లి జిల్లా తరపు నుంచి మొబైల్ ఫోన్స్ రికవర్ చేసేసి ఓనర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ప్రెస్ ఫ్రెండ్స్ తో మాధ్యమంతోనే పబ్లిక్ కి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతలు జరిగితే వెంటనే 112కి మీరు కాల్ చేసుకోవచ్చు, పోలీస్కి తెలియపరచండి. ఇంకా CEIR పోర్టల్ వెబ్సైట్ దగ్గర వెళ్ళి మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ అన్ని పెట్టవచ్చు. మీ మొబైల్ ఫోన్స్ మేక్, మొబైల్ నంబర్ అండ్ IMEI నంబర్స్ అదే మీరు పెడితే మనకి డైరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది బేస్ చేసుకుని మనం ట్రేస్ చేయడానికి మనకి కూడా ఈజీ అయిపోతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన టీమ్ నైట్ అండ్ డే దాని మీద వర్కౌట్ చేసేసి ఈ మొబైల్స్ రిటర్న్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఈ ఎక్సర్సైజ్ కి ముఖ్యంగా సోషల్ మీడియా అండ్ IT కోర్ టీమ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను. ఎస్పెషలీ CI సోషల్ మీడియా సతీష్ గారు, SI సోషల్ మీడియా సురేష్ గారు, ఆల్ ది IT కోర్ సిబ్బంది, PCs, HCs, హోమ్ గార్డ్స్ వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద వర్కౌట్ చేసేసి ఇది 808 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. నేను మీడియా కూడా అండ్ ఫ్రెండ్స్ పబ్లిక్ కి కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మొబైల్ ఫోన్స్ పోతే భయపడడానికి ఏం అవసరం లేదు. ఒక CEIR పోర్టల్ ఆర్ మొబైల్ ఆర్ పోలీస్ స్టేషన్ కి తెలియపరచండి. మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాము టు రికవరీ యువర్ మొబైల్ ఫోన్. ఆ టైం వరకు మీరు నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కి ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, వాళ్ళకి కాల్ చేసేసి మీ మొబైల్ నంబర్ కూడా బ్లాక్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ బ్లాక్ అయితే ఆటోమేటిక్ గా ఎటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ OTP ఫ్రాడ్స్ జరగకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ రోజు అందరికీ సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు మీద కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఇది 1930 టోల్ ఫ్రీ ఏదైనా నంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే ఈ సైబర్ నేరాలు ఎటువంటి అమౌంట్ పోయింది అది కూడా ఫ్రీజ్ అయిపోతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ లోని కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది అనకాపల్లి జిల్లా పోలీస్ తరపు నుంచి ఈ రోజు ఒక మంచి ప్రొఫెషనల్ వర్క్ చేయడం జరిగింది. ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పబ్లిక్ అండ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.